నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ విలేజ్ స్టైల్ వెజిటబుల్ సాంబార్ని చేసుకోబోతున్నాం. ఇందులో ఇలా కూరగాయలు డిఫరెంట్గా కూరగాయలు వేసేసి మంచిగా సాంబార్ని చేసుకోబోతున్నాం. అది కూడా విలేజ్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. బగార్ రైస్లోకి, నార్మల్ రైస్లోకి, పులావ్స్లోకి సూపర్గా సెట్ అవుతుంది. మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి. ఎలా చేస్తున్నానో మొత్తం స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు కుక్కర్లో నేను ఇక్కడ 1.5 కప్ పప్పును తీసుకున్నాను, కందిపప్పును. దీన్ని మంచిగా వాటర్తోని బాగా శుభ్రం చేసుకొని ఫస్ట్ కడుక్కొని తీసుకోవాలి. ఇలా కడుక్కున్న వాటర్ని కింద పారేయకుండా చెట్లకి పోస్తే వాటికి మంచి పోషకాలు అందుతాయండి. ఇక్కడ పప్పుని మంచిగా కడుక్కున్నాక ఇక్కడ నేను 2 గ్లాసెస్ అంత వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసాక మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 3 విజిల్స్ వచ్చాక తీసి చూపిస్తున్నానండి. చూసారా, పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని ఇలా బాగా ఒకసారి కలుపుకొని మ్యాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకుని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి. అలాగే కొన్ని ఎండుమిర్చి ఇందులోకి వేసేసాను పోపులోకి. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకుందాం. ఈ పోపు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మంచిగా. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇక్కడే. మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయలని ఇలా సన్నగా రెబ్బల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. నేను ఇక్కడ పప్పులోకి బాగుంటుంది ఇలా కట్ చేస్తే. ఉల్లిపాయలు ఎక్కువగా వేగన అవసరం లేదండి, కొంచెం సేపు మగ్గిస్తే సరిపోతుంది. ఇందులోకి ఒక 6 లేదా 7 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాలను ఇలా పెద్దగా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకున్నాను. ఆ టమాటాలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వెజిటబుల్ సాంబార్ చేస్తున్నా కాబట్టి వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నానంటే ఒక మునక్కాయని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 5 బీనీస్ కాయలని ఇలా పెద్దగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక 5 బెండకాయలని కూడా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను. 3 వంకాయలని కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఇష్టమైన కూరగాయలు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. అలాగే కొంచెం ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను, కూరగాయలు ఈజీగా మగ్గిపోతాయని. ఇలా ఉప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కాసేపు కూరగాయలను బాగా మగ్గించుకోవాలండి. చూసారా, ఒక 30% వరకు కూరగాయలు ఇక్కడ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంతా కారం వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఉప్పు, కారం 2 వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఉప్పు, కారం బాగా కలిసిపోయాక ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందే నానబెట్టుకొని అందులోంచి వచ్చిన ప్యూరీని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇలా చింతపండు రసం అంతా కూడా వేసాక బాగా మరిగించుకోవాలండి. కూరగాయలతో పాటు చింతపండు రసంని బాగా మరిగించుకొని తీసుకోవాలి. చూసారా, ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల సేపు మంచిగా చింతపండు రసంని బాగా మరిగించుకుందాం. ఇలా చేసుకుంటే పప్పు రుచి వేరే లెవెల్లో ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చింతపండు రసం మంచిగా మరిగించుకున్నాక ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా ఉడికించుకున్న పప్పు అంతా కూడా యాడ్ చేసుకున్నాక మనకు వాటర్, నేను ఇక్కడ థిక్గానే చేసుకుంటున్నానండి. మీకు పప్పు పలుచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా పప్పు యాడ్ చేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి 2 స్పూన్స్ నేను ఇక్కడ సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇదే చిట్కా అండి, సాంబార్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ వెజిటేబుల్ సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ముందే చింతపండు రసాన్ని బాగా మరిగించుకున్నాం కాబట్టి పప్పు వేసుకున్నాక ఎక్కువ టైం పట్టదండి. ఒక 3 మినిట్స్ వరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరి ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ వెజిటబుల్ సాంబార్ రెడీ అయిపోతుందండి. ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో చూసాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈసారి పులావ్లోకైనా బగార్ రైస్లోకైనా ఇది ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ
అందరు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇది చేసినందుకు. సో ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.